హలో ఎవ్రీవన్, వైడ్ ఈస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక సర్వే 2025-2026కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఈ వీడియోలో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 1 అండి. ఈ వీడియో అనేది ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఏఈఈ, పోలీస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు కనుక ఈ ఈ ఈ వీడియో అనేది నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చే ప్రతి క్వశ్చన్ ముందుగానే మీరు ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఆన్సర్ రివీల్ చేసే ముందే మీరు కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయండి, సో దట్ మీకు ప్రాక్టీస్ సెక్షన్ లాగా ఉంటుంది. కింద మీకు కమెంట్ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ please encourage us and support us by hitting the like button, share button. Without any delay, let's get into the video. When the Economic Survey 2025 to 2026 was presented in Parliament? 2025-2026 ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? And the answer is option B, January 29, 2026. 2025-2026 ఆర్థిక సర్వేను పార్లమెంట్లో 29 జనవరి 2026లో ప్రవేశపెట్టారు. Under whose leadership was the Economic Survey 2025-2026 prepared? 2025-2026 ఆర్థిక సర్వేను ఎవరి నాయకత్వంలో రూపొందించారు? And the answer is option B, వి అనంత నాగేశ్వరన్. 2025-2026 ఆర్థిక సర్వేను వి అనంత నాగేశ్వరన్ నాయకత్వంలో రూపొందించబడింది. According to the Economic Survey 2025-2026, what is GDP growth estimate for 2026 to 2027? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2026-2027 సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనా ఎంత? And the answer is option B, 6.8 to 7.2%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2026-2027 సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనా 6.8 నుండి 7.2%. According to the Economic Survey 2025-2026, what is the fiscal deficit estimate for 2025-2026? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2025-2026 సంవత్సరానికి ద్రవ్య లోటు అంచనా ఎంత? And the answer is option C, 4.8%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2025-2026 సంవత్సరానికి ద్రవ్య లోటు అంచనా 4.8%. According to the Economic Survey 2025-2026, what is the projected fiscal deficit for 2026 to 2027? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2026-2027 సంవత్సరానికి అంచనా వేయబడిన ద్రవ్య లోటు ఎంత? And the answer is option C, 4.4%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2026-2027 సంవత్సరానికి అంచనా వేయబడిన ద్రవ్య లోటు 4.4%. Which department pays the Economic Survey? ఆర్థిక సర్వేను ఏ శాఖ తయారు చేస్తుంది? And the answer is option C, Department of Economic Affairs. ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక సర్వే ఆర్థిక వ్యవహారాల శాఖ తయారు చేస్తుంది. When was the first economic survey released? మొదటి ఆర్థిక సర్వే ఎప్పుడు విడుదలైంది? And the answer is option B, 1950-1951. మొదటి ఆర్థిక సర్వే 1950-1951లో విడుదలైంది. How did economic survey is presented until 1964? 1964 వరకు ఆర్థిక సర్వేను ఎలా సమర్పించారు? And the answer is option A, along with the budget. బడ్జెట్తో పాటు 1964 వరకు ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటు సమర్పించారు. When did Economic Survey 2025-2026 is currently presented? ఆర్థిక సర్వే 2025-2026 ప్రస్తుతం ఎప్పుడు సమర్పించారు?
And the answer is option B. Before budget. బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వే 2025-2026 ప్రస్తుతం బడ్జెట్ కు ముందు సమర్పించారు. According to the Economic Survey 2025 to 2026, who guides its presentation? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం దాని తయారీకి ఎవరు మార్గదర్శనం చేస్తారు? And the answer is option C. Chief Economic Advisor, ప్రధాన ఆర్థిక సలహాదారు. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం దాని తయారీకి ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శనం చేశారు. How did Indian economy is being described in 2025 to 2026 Economic Survey? 2025-2026 ఆర్థిక సర్వేలు భారత ఆర్థిక వ్యవస్థను ఎలా వర్ణించారు? And the answer is option B. Global Growth Outlier. ప్రపంచ వృద్ధిలో అసాధారణత. 2025-2026 ఆర్థిక సర్వేలో భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ గ్రోత్ అవుట్లయర్ గా వర్ణించారు. According to the Economic Survey 2025 to 2026, what is the medium term GDP growth estimate? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం మధ్యకాలిక జీడిపి వృద్ధి అంచనా ఎంత? And the answer is option C. 7%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం మధ్యకాలిక జీడిపి వృద్ధి అంచనా 7%. According to the Economic Survey 2025 to 2026, what is the IMF's growth estimate for 2026 to 2027? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2020-2027 సంవత్సరానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వృద్ధి అంచనా ఎంత? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6.2%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2026-2027 సంవత్సరానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వృద్ధి అంచనా 6.2%. According to the Economic Survey 2025 to 2026, what is the RBI's inflation target range? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం RBI ద్రవ్యోల్బణ లక్ష్య పరిధి ఎంత? And the answer is option B. 2 to 6%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం RBI ద్రవ్యోల్బణ లక్ష్య పరిధి 2 to 6%. According to the Economic Survey 2025 to 2026, what is the current account deficit in 2026? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2026లో కరెంట్ ఖాతా లోటు ఎంత? And the answer is option B. 0.8%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2026లో కరెంట్ ఖాతా లోటు 0.8%. According to the Economic Survey 2025 to 2026, how much digital investment was attracted during 2020 to 2024? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2020-2024 మధ్య కాలంలో ఎంత డిజిటల్ పెట్టుబడిని ఆకర్షించారు? And the answer is option B. $114 billion. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2020-2026 మధ్య కాలంలో $114 మిలియన్ డిజిటల్ పెట్టుబడిని ఆకర్షించారు. According to the Economic Survey 2025 to 2026, investment inflow during April to November 2025 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2025 ఏప్రిల్ నవంబర్ మధ్య పెట్టుబడుల ప్రవాహం ఈ విధంగా ఉంది. And the answer is option C. $64.7 billion. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2025 ఏప్రిల్ టు నవంబర్ మధ్య పెట్టుబడుల ప్రవాహం $64.7 billion విధంగా ఉంది. According to the Economic Survey 2025 to 2026, by what percentage did the rupee depreciate? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం రూపాయి ఎంత శాతం విలువ కోల్పోయింది?
And the answer is option B, 5.4%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం రూపాయి 5.4% విలువ కోల్పోయింది. According to the economic survey 2025 to 2026, what is the agriculture growth rate in 2025 to 2026? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2025-2026లో వ్యవసాయ వృద్ధి రేటు ఎంత? And the answer is option B, 3.1%. 2025 to 2026 ఆర్థిక సర్వే ప్రకారం 2025-2026లో వ్యవసాయ వృద్ధి రేటు 3.1%. According to the economic survey 2025 to 2026, what is the average agriculture growth in the last 5 years? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం గత 5 ఏళ్లలో సగటు వ్యవసాయ వృద్ధి ఎంత? And the answer is option C, 4.4%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం గత 5 ఏళ్లలో సగటు వ్యవసాయ వృద్ధి రేటు 4.4%. According to the economic survey 2025 to 2026, how much did livestock sector GVA, gross value added, grow? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం పశుసంపద రంగ స్థూల విలువ జోడింపు ఎంత పెరిగింది? And the answer is option C, 195%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం పశుసంపద రంగ స్థూల విలువ జోడింపు 195% పెరిగింది. According to the economic survey 2025 to 2026, what is the food grain production in 2024 to 2025? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2024-2025లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? And the answer is option B, 3,577.3 lakh metric tons. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం 2024-2025లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,177.3 lakhs metric tons. According to the economic survey 2025 to 2026, what is the services sector growth rate? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం సేవ రంగం వృద్ధి రేటు ఎంత? And the answer is option C, 9.3%. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం సేవల రంగం వృద్ధి రేటు 9.3%. According to the economic survey 2025 to 2026, what is the individual growth rate? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం పారిశ్రామిక వృద్ధి రేటు ఎంత? And the answer is option B, 7%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం పారిశ్రామిక వృద్ధి రేటు 7%. According to the economic survey 2025 to 2026, what is the manufacturing growth rate? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం తయారీ రంగ వృద్ధి రేటు ఎంత? And the answer is option B, 8.4%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం తయారీ రంగ వృద్ధి రేటు 8.4%. According to the economic survey 2025 to 2026, what is the industrial GVA, growth value added growth estimate? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం పారిశ్రామిక GVA వృద్ధి అంచనా ఎంత? And the answer is option B, 6.2%. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం పారిశ్రామిక GVA వృద్ధి అంచనా 6.2%. According to the economic survey 2025 to 2026, how many domestic tourists were recorded? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం ఎంతమంది దేశీయ పర్యాటకులు నమోదయ్యారు? And the answer is option C, 2.9 billion. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం ఎంతమంది దేశీయ పర్యాటకులు నమోదయ్యారు అంటే 2.9 billion. According to the economic survey 2025 to 2026, how much did automobile production grow? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం ఆటోమొబైల్ ఉత్పత్తి ఎంత పెరిగింది? And the answer is option C, 33%.
2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం ఆటోమొబైల్ ఉత్పత్తి 33% పెరిగింది. According to the Economic Survey 2025 to 2026, Forex reserves increased to 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం విదేశీ మారక నిల్వలు ఈ విధంగా పెరిగాయి. And the answer is option B, $701.4 billion. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం విదేశీ మారక నిల్వలు $701.4 బిలియన్ పెరిగాయి. According to the Economic Survey 2025-2026, how many new jobs were created in Q2 compared to Q1? ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండవ త్రైమాసికంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి? And the answer is option C, 8.7 lakh. ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండవ త్రైమాసికంలో 8.7 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. According to the Economic Survey 2025-2026, how many apprentices are under NAPS? 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం NAPS కింద ఎంతమంది అప్రెంటిస్లు ఉన్నారు? And the answer is option C, 43.47 lakh. 2025-2026 ఆర్థిక సర్వే ప్రకారం NAPS 43.47 lakhs మంది అప్రెంటిస్లు ఉన్నారు.